ఈరోజు నవంబర్ 26 భారత రాజ్యాంగ దినోత్సవం మరియు జాతీయ న్యాయ దినోత్సవం, నేషనల్ లా డే అంటారు. సుమారు 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించి మనకు స్వాతంత్రం ఇచ్చిన తర్వాత అప్పటి ప్రధాని నెహ్రూ గారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాష్ట్రపతి రాజ్యాంగ పరిషత్తును ఏర్పరిచినప్పుడు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా బారిస్టర్ చదివిన విశ్వమేధావి అంబేద్కర్ గారికి రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా నియమించి బాధ్యతలు అప్పగించిన తర్వాత 1 సంవత్సర కాలం పాటు వివిధ దేశాలు తిరిగి ఆయన మన దేశానికి అనుకూలంగా రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అది 1949లో ప్రారంభమై నవంబర్ 26, 49 నాటికి దానిపైన తొలిసారి ముసాయిదా పైన కమిటీ సభ్యులందరూ సంతకం పెట్టి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని ఆ రోజు నుంచే మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 1950 జనవరి 26 నుంచి మనం దాన్ని గణతంత్ర రాజ్యాంగ సర్వసత్తాక కాన్స్టిట్యూషనల్ ఆ రోజు నుంచి ప్రారంభమైంది. కనుక బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఉండి ఆ నవంబర్ 26న దాన్ని సమర్పించిన దినాన్ని మనం రాజ్యాంగ దినోత్సవంగా, జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం. 1979 అప్పటి ప్రెసిడెంట్ నవంబర్ 26ని జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించుకోమన్నాడు. కనుక ఈ రోజునే నవంబర్ 26 జాతీయ న్యాయ దినోత్సవం. ఈరోజు న్యాయవాదులంతా రాజ్యాంగాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తారు. కనుక రాజ్యాంగం మనకు ఈ భారతదేశం ఇప్పుడు మొత్తం రాజ్యాంగం ప్రకారమే నడుస్తుంది. ప్రతి వ్యవస్థ రాజ్యాంగంలో నిమిడీకృతమైంది. సామాజిక, ఆర్థిక, న్యాయపరమైన సమన్యాయం అన్ని అంశాలు సమానత్వం ఆర్టికల్లో పొందుపరచడం జరిగింది. కనుక రాజ్యాంగ మౌలిక విలువలను మనం కాపాడుతూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు చిట్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె గణేష్ కుమార్ గారు, అట్లాగే ప్రాథమిక పాఠశాల ఎల్ఎస్ఎల్ ప్రధానోపాధ్యాయులు పవన చంద్రశేఖర్ గారు, తెలుగు సంస్థ అధ్యక్షుడు సిద్ధిరవి సారు, ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ ఉపాధ్యాయులు ఈరోజు చిట్యాల గ్రామ పంచాయతీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో నివాళులు అర్పించడం జరిగింది. ఎందుకంటే ఆయన మహనీయుడు, విశ్వమేధావి, 33 డిగ్రీలు ఇప్పటి వరకు కూడా ఆయనను విశ్వమేధావిగానే గుర్తిస్తారు. కనుక ఆయన మన దేశానికి రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా దేశ పరిస్థితులను పరిశీలించి వివిధ దేశాలు తిరిగి దృఢమైన రాజ్యాంగం సంవత్సరం కాలం పాటు శ్రమించి రాశారు. కనుక రాజ్యాంగ మౌలిక విలువను కాపాడుకుంటూ మనం కూడా రాజ్యాంగానికి విలువనిస్తూ, రాజ్యాంగానికి ఇప్పటికే అనేక సవరణలు జరిగినాయి. కనుక కాలానుగుణంగా రాజ్యాంగంలో రాసిన ప్రతిదీ మన భారత ప్రభుత్వం పాటిస్తుంది. కనుక మనం కూడా రాజ్యాంగం బద్ధంగా నడుచుకోవాలని, మనమంతా రాజ్యాంగాన్ని గౌరవించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం.